ఇలిసి చేప పులుసు పెడుతున్నాను. ఇలాగా చేప పసుపు ఉప్పు కలిపేసుకుందాం. కర్ర గసగసాలు వెల్లుల్లి అల్లం నూరేసిన పేస్ట్ కూడా కొంచెం ముక్కల్లో వేసుకుందాం. ముద్ద వేసేసుకుందాం. ఉప్పు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. వెళ్ళి ఇందులో చేప ముక్కలు వేసేసుకుందాం. రసం వేసేసుకుందాం. బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. పెట్టుకుని ఉడికించుకుందాం. కూర సగం ఉడికింది. ఇప్పుడు ఇందులో మిగతా మసాలా వేసేసుకుందాం. కూర దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం. కూర అయిపోయింది. ఇలస పులుసు రెడీ అయిపోయింది. సేమ్ ఇది పులుసు వాసనే వస్తుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.